మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి? అందరూ మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇక్కడ మఖాం చూస్తే అర్థమైపోతుంది కదండి మీకు, ఇక్కడ దుకాణం అంతా తెరిచిపెట్టుకున్నా ఉన్నానంటే సూట్ కేసు చూడగానే అర్థమైపోతుంది కదా మీకు. ఎస్, ఐఎమ్ గోనా ట్రావెల్. నేను ఊరు వెళ్ళబోతున్నాను. అఫ్ కోర్స్ నేను ఊరు వెళ్తున్నా అంటే ఆబ్వియస్లీ అది భీమవరంకే ఉంటుంది కదా మోస్ట్లీ. సో ఇప్పుడు నేను భీమవరం వెళ్ళబోతున్నాను అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు హాలిడేస్ కాదు, ఏం కాదు, పిల్లలకు కాలేజ్లు ఉన్నాయి అండ్ ఆఫీస్ ఉంది. ఇలాగ మధ్యలో ఎందుకు వెళ్తున్నాను అంటే అమ్మ మాట ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. సో మన ఊళ్ళో అమ్మ వాళ్ళు పర్ణశాల కడుతున్నారు కదండి, అది ఒక ఫామ్ హౌస్ కడుతున్నారు. దానికి మనం ముద్దుగా పర్ణశాల అని పేరు పెట్టుకున్నాం కదా. సో పర్ణశాల ఓపెనింగ్ అనమాట. సో పాలు పొంగిచ్చి ఫంక్షన్ చేసుకోవడానికి అయితే ఇంకా చాలా పనులన్నీ ఉన్నాయిలేండి. బట్ స్టిల్ మళ్ళీ తర్వాత కుదరదు అని చెప్పి యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఓన్లీ అత్తలు మేము అట్లా కొంతమంది మాత్రం పిలిచి చేసుకుంటున్నారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎప్పుడో అనుకున్నాం, ఇది ఎప్పుడో చేయాలి ఇంకా అని అనుకున్నాం, కానీ చెల్లి వచ్చేంత వరకు వెయిట్ చేసాం అనమాట. చెల్లి సేలింగ్లో ఉంది కదా, సో అందుకని చెల్లి వచ్చాక పెట్టుకుందాము అని చెప్పి ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఇప్పుడు చెల్లి రాగానే వెంటనే మనకి ముహూర్తం అది చూపించుకొని పెట్టుకున్నారనమాట. సో ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికే వెళ్తున్నాను. నాకు మా వారు అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు. సో ఆయన వచ్చేంత వరకు నేను వెళ్ళడానికి లేదనమాట. సో అందుకని నాది అలా పోస్ట్పోన్ అవుకుంటూ వచ్చింది. సో ఈ రోజు అయితే నేను బయలుదేరిపోబోతున్నాను అండ్ మా వారు ఈరోజు నైట్ దిగుతారు, నేను ఇప్పుడు ఈవినింగ్ బయలుదేరిపోతున్నాను అనమాట. సో ఇద్దరు ఒకళ్ళొకరు చూసుకోమన్నమాట. నేను వెళ్ళిపోతానే ఆయన వస్తారు, అలా ఉందనమాట ఇప్పుడు సిచ్యువేషన్. యాక్చువల్గా నేను ఒక 2-3 days ముందే వెళ్దాము అని అనుకున్నాను, కానీ చెప్పాను కదండి మా వారు కూడా లేకపోవడం వల్ల నాకు పాసిబుల్ అవ్వలేదు అనమాట. యాక్చువల్గా డైరెక్ట్గా టికెట్ దొరికేసింది. అసలు నేను అనుకున్నా అబ్బా ఎంత బాగా టికెట్ దొరికేసింది డైరెక్ట్గా అని అనుకొని తెగ సంబరపడిపోయి చెల్లి నేను ఇద్దరం కూడా ఒక 2-3 రోజులు ముందు వెళ్ళి అన్ని అరేంజ్ చేసుకొని మంచిగా ఫంక్షన్ అటెండ్ చేసుకుని వద్దాము అని అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే టికెట్స్ అన్ని కూడా చేసేసుకున్నాము. అది తత్కాల్లో కాకుండా డైరెక్ట్ టికెట్స్ దొరికినాయి. వావ్ అని అనుకున్నాము. తీరా చూస్తే మా వారి ట్రిప్ అది ఇది అని అనుకుంటూ మళ్ళీ నాకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందన్నమాట. సో ఆ విధంగా నేను 2-3 రోజులు ముందు వెళ్దాం అని అనుకున్న దాన్ని రేపే ఫంక్షన్, రేపు పొద్దున్నే దిగుతాను, అది సిచ్యువేషన్. సో ఇవాళ రాత్రికి బయలుదేరితే రేపు మార్నింగ్ దిగుతాను. దిగగానే రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోవాలన్నమాట. అట్లా ఒక టైట్ స్కెడ్యూల్లో వెళ్తున్నాను అనమాట. ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ లేదు. సో అందుకని అట్లా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. సో రేపే ఫంక్షన్. సో దానికి తగ్గట్టుగానే ఫంక్షన్కి అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఫంక్షన్లో కట్టుకోవాల్సింది కొత్త చీర ఒకటి రెడీ చేసుకున్నాం కదా, బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. రీసెంట్గానే షేర్ చేశాను కదా మీకు, మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. ఇలాగా పట్టు చీరకే కానీ పట్టు శారీలో వచ్చింది కాకుండా విడిగా చేయించుకున్నాను. అండ్ మనం మామూలుగానే ఊరు వెళ్తున్నాం అంటే ఎంత ప్యాకింగ్ ఉంటుంది చెప్పండి. అండ్ దట్ టు ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్కో శారీ, ఆ శారీకి తగ్గ జ్యువెలరీ, ఆ జ్యువెలరీకి తగ్గ మిగతా యాక్సెసరీస్ అంటే హెయిర్ యాక్సెసరీస్ ఏమన్నా ఉన్నా, జ్యువెలరీ అనగానే ఏదో గొలుసు ఇలా పెట్టుకోం కదండి. మందే ఫంక్షన్ అని అంటే కొంచెం మంచిగా రెడీ అవ్వాలి అని అనుకుంటాం కదా. సో దానికి తగ్గ మ్యాచింగ్ గాజులు, నెక్లెస్లు, హారాలు, వడ్డానాలు, ఇయర్ రింగ్స్, హెయిర్ యాక్సెసరీస్ ఏమన్నా ఉంటే అవి, ఇట్లా ఒక్కటేంటి ప్రతిదీ అనమాట. మాకు ఇంకా తెలిసిందే కదండి, మేము తత్కాల్ని పెంచి పోషిస్తూ ఉంటాం. సో ముందు బుక్ చేసిన టికెట్స్ ఎలాగో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ అద్దద్దా అనుకుంటే తత్కాల్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో చెల్లి కూడా వస్తుంది. చెల్లి ఈరోజు నైటే వెళ్ళిపోతుంది, నేను మాత్రం రేపు మార్నింగ్ దిగుతాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి దగ్గర కదా వైజాగ్ నుంచి, నాకు ఆబ్వియస్లీ ఓవర్ నైట్ జర్నీ కాబట్టి నేను యాజ్ యూజువల్గా తత్కాల్లో బుక్ చేసుకున్నాను మళ్ళీ టికెట్. సో నిన్న అంతా కొంచెం ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకోవాల్సిన ఇట్లాంటి పనులు అవన్నీ చేసేసుకున్నా. కొంచెం ప్యాకింగ్ కూడా నిన్ననే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఐ నో ఈరోజు చాలా హెక్టిక్గా ఉండబోతుంది నేను. ఎందుకంటే ట్రైన్ కూడా కొంచెం ఎర్లీ టైం బుక్ చేసుకున్నాను, సో దట్ ఐ కెన్ రీచ్ ఎర్లీ దేర్. మార్నింగ్ 4:30కి అట్లాగా రైట్ టైం, బట్ ఐ డోంట్ నో అంత టైంకి వెళ్తుందో లేదో అని. సో అందుకని ఇప్పుడు ఎర్లీగా కాబట్టి, అండ్ ఇప్పుడు మేము స్టేషన్కి చాలా దూరంలో ఉంటున్నాం కాబట్టి ముందే బయలుదేరాలి. ఇదివరకు అంటే జస్ట్ దగ్గరే కాబట్టి ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళము. ఇప్పుడు చాలా దూరం, దీనికి చాలా ప్లాటింగ్లు కూడా వేయాలి. సో ఎలా వెళ్ళాలి ఏంటి ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. అండ్ ఐఎమ్ ట్రావెలింగ్ అలోన్, పిల్లలకి కాలేజ్ ఉంది. వాళ్ళ డాడీ స్ట్రిక్ట్గా చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఇంటర్ చదువుతున్నారు, సో ఒక్కరోజు కూడా కాలేజ్ మిస్ అవ్వడానికి వీల్లేదు. సో పిల్లలు రావట్లేదు. అండ్ దట్ టు అఫ్ కోర్స్ ఇంటర్లో ఎలా ఉంటుందో తెలుసు కదండి, వాళ్ళకి చాలా సిలబస్లు ఉంటాయి, అవి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి ఇవి చాలా ఉంటాయి కాబట్టి సో వాళ్ళ కాలేజ్ మిస్ చేయాలని అనుకోలేదు. సో అందుకని వాళ్ళైతే రావట్లేదు. ఐఎమ్ ట్రావెలింగ్ అలోన్. సో ఇప్పుడు ఫటాఫట్ అన్నీ ప్యాక్ చేసేసుకొని బయలుదేరాలన్నమాట స్టేషన్కి. అండ్ అలాగే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడే కరెక్ట్గా మనము
అన్ని సర్దుకుంటున్నాం. మార్నింగే నాకు పార్సల్ కూడా వచ్చేసింది. ఒక హారం ఆర్డర్ చేశాను అనమాట. అంటే ఈ మధ్య ఒక బీడ్స్ హారం తీసుకున్నాను కదా, గ్రీన్ బీడ్స్ హారం, లాంగ్ హారం. అది చాలా బాగుంది. యాక్చువల్గా అది కూడా పెట్టుకున్నా, ఇది శారీ గ్రీన్ కదా అని. బట్ అంతా ఒకటే మోనోటోన్లో అయిపోద్దా ఏంటి అని అనిపించి ఈ హారం ఒకటే ఆర్డర్ చేశాను. ఈ హారం ఎంత బాగా వచ్చిందంటే చాలా బడ్జెట్లో, అంటే 1150 అంత పడింది ఇది, ఇంక్లూడింగ్ షిప్పింగ్. 1150కి పెద్ద హారం. అది కూడా ఇది యాక్చువల్గా గోల్డ్లో బాగా ట్రెండ్ అయిన హారం అనమాట. ఇప్పుడు సిల్వర్లో కూడా ట్రెండ్ అవుతుంది. అది మనం 1 గ్రామ్లో తీసుకున్నాం అనమాట. మనం గోల్డ్ సిల్వర్లో ఇప్పుడు పెట్టే పొజిషన్లో లేం కాబట్టి ఇలా తీసుకున్నాం. ఇంత పెద్ద హారం అసలు ఎంత బాగుందో, నాకు భలే బాగా నచ్చింది. నేను తర్వాత క్లియర్గా చూపిస్తానులేండి. ఇప్పుడైతే నేను క్లియర్గా చూపించట్లేదు, అంటే దగ్గరకు చూపిస్తాను అన్నమాట. దీని ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇదిగోండి హారం ఇలా వచ్చింది. పెద్ద లక్ష్మీదేవి అండ్ కింద ఇలాగ ఒక పెండెంట్, మధ్యలో ఇలా ఒక స్టెమ్ లాగా వచ్చి ఇవన్నీ కూడా ఇలాగా చాంద్ బాలి లాగా వచ్చినాయి అనమాట. ఇది ఒక పెద్ద చాంద్ బాలి హారం. ఇదిగోండి ఇలా కనిపిస్తుందా మీకు? ఇలా ఒక పెద్ద చాంద్ బాలి హారము. ఇంత హెవీగా ఉందో ఇది, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే చాంద్ బాలీలు వచ్చినాయి. ఇలా నేను పెట్టుకున్నప్పుడు ఇంకా క్లియర్గా ఐడియా వస్తుందిలేండి మీకు. ఈ హారం నేను SRS యాంటిక్ జ్యువెల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశాను అనమాట. యాక్చువల్గా ఆ గ్రీన్ బీట్స్ హారం కూడా నేను అక్కడి నుంచే ఆర్డర్ చేశాను, వాళ్ళ దగ్గర నుంచి. చాలా బాగా వచ్చింది. అంటే మనకి మంచిగా వచ్చినప్పుడు అఫ్కోర్స్ ఆ పేజ్ మనం ఫాలో అవుతున్నాం, ఇవన్నీ చూస్తున్నాం అని అంటే ఏమేమి ఉన్నాయి అన్నీ చూస్తుంటాం కదా. ఇది చూసి ఇంత పెద్ద హారం 1150 అని చెప్పి చూసి ఆర్డర్ చేశా. బట్ ఇట్స్ రియలీ వర్త్. 1150 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇట్లా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే, అఫ్కోర్స్ మన ఫంక్షన్కి గోల్డ్ కొనకపోతే ఆర్టిఫిషియల్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటాం కదా, ఆర్టిఫిషియల్ వాటికి కూడా ఎక్కువ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి ఇట్లా బడ్జెట్లో చూసుకున్నా. అండ్ చాలా బాగా వచ్చింది. ఐ రియలీ లైక్ దట్. చాలా బాగుంది. ఇదిగోండి హారం ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇలా పెద్ద లక్ష్మీదేవి పెండెంట్ ఇలా వచ్చి కింద ఇలా చాంద్ బాలీస్ లాగా, మళ్ళీ ఒక చిన్న లక్ష్మీదేవి పెండెంట్, అటు ఇటు ఇలాగా గోపికలు ఉన్నాయన్నమాట. లక్ష్మీదేవికి ఇలా గోపికలు కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇదంతా ఇలా చాంద్ బాలీస్, ఇట్లా అన్ని ఇలా వరుసగా ఇలా చాంద్. పెద్ద హారం అనమాట ఇది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఇట్లాంటివి చాలా ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి. నేను చూసాను ఆల్రెడీ, సిల్వర్లో చూసా, గోల్డ్లో చూసా, అండ్ 1 గ్రామ్లో కూడా చాలా ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి. ఇది మాత్రం చాలా బడ్జెట్లో వచ్చింది. అంటే 1150 పడింది అనమాట, ఇంక్లూడింగ్ షిప్పింగ్. సో చాలా వర్త్ అనిపించింది నాకు. ఇయర్ రింగ్స్ కూడా మంచిగా ఎదుగుండి ఇంత పెద్దగా వచ్చినాయి. 2 చాంద్ బాలీస్ ఉన్నట్టుగా ఇలా పెద్దగా వచ్చినాయి. ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలన్నమాట, అంత హెవీగా వచ్చింది ఈ హారము. ఆ ప్రైస్కి అయితే ఇది 100 కాదు 200% వర్త్ అనిపించింది నాకు. ఇదిగోండి ఇలా సో సూపర్గా ఉంది. ఇదైతే మీరు ట్రై చేయాలి నేను అనుకుంటే SRS వాళ్ళ లింక్ నేను దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అక్కడ నుంచి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్రీ షిప్పింగే ఉంటుంది. జస్ట్ హారానికి మాత్రం 1150 అనమాట దీని ప్రైస్, ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్. సో ఇప్పుడు ఇది ఇలా బాక్స్లో తీసి అలా సూట్ కేసులో పెట్టి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట ఫంక్షన్కి. ఇంకా ఫంక్షన్లో కొత్త హారం వేసుకోవచ్చు. సో ఏదైనా సరే కొత్తది అంటే హ్యాపీనెస్ కదండి, గోల్డే అని ఏముంది. సో ఇదనమాట. ఇప్పుడు ఇది కూడా మనం సూట్ కేసులో పెట్టేసుకుందాం. యాక్చువల్గా 1-2 చీరలు అట్లా పెట్టుకున్నా, 2 డ్రెస్సులు పెట్టుకున్నా, అండ్ బ్లౌజులు మాత్రం 5-6 పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఊరు వెళ్తే అమ్మ చీరలు ఎక్కువ కట్టేసుకుంటూ ఉంటాము, మనకు బ్లౌజ్ మ్యాచ్ అవ్వాలంతే అనమాట. నాకు వాళ్ళ బ్లౌజులు రావు కాబట్టి బ్లౌజులు మాత్రం పెట్టుకున్నాను ఒక 4-5. అండ్ నా హ్యాండ్ బ్యాగ్ కూడా రెడీ. అండ్ ఈ కోన్స్ ఉంటాయి చూడండి, 3D కోన్స్, ఇవే గోల్డ్వి. వీటితో ఇప్పుడు నేను బ్లౌజ్కి, శారీకి వాటికి కూడా వేసాను కదా, ఇవి దొరకట్లేదంట. సో ఇవి తీసుకురమ్మంది చెల్లి. సో అందుకని అవి కూడా పెట్టుకున్నా. అండ్ మమ్మీ కూడా కొన్ని తీసుకురమ్మంది, అవి కూడా పెట్టుకున్నాను. సో ఇట్లాంటివన్నీ పెట్టేసుకున్నా. నా కిట్ పెట్టుకున్నా, నా స్కిన్ కేర్ కిట్ పెట్టుకున్నా, మేకప్ కిట్ పెట్టుకున్నా. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయిలేండి. లాస్ట్ మినిట్ టచ్అప్స్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా డిన్నర్ ప్రిపేర్ చేసేద్దాం ఫస్ట్, ఎందుకంటే డిన్నర్ ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోవాలి నేను ఈవినింగే. సో లెట్స్ గో. ఇంకా మనం మదర్స్ ఒక్కరే ఊరు వెళ్తున్నాము, పిల్లల్ని వదిలేసి, ఇంట్లో అందరిని వదిలేసి అని అంటే ఆబ్వియస్లీ ఇంటి దగ్గర మనం అరేంజ్ చేయాల్సినవి, చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా. బట్ పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు విల్ టేక్ కేర్ అని చెప్తున్నారన్నమాట. అందుకే ఆ ధైర్యంతోనే వెళ్తున్నాను. అండ్ మామయ్యని కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా అన్నీ ఇంకా మోస్ట్లీ మామయ్య పనులన్నీ వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉన్నారన్నమాట. సో అందుకని మేము తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పారు పిల్లలు కూడా. అండ్ ఇక్కడ డిన్నర్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట. అంటే పిల్లలకి
కొన్ని పనులు మనం అలవాటు చేస్తేనే అలవాటు అవుతాయి. అంటే డైలీ రొటీన్లో వాళ్ళకి నువ్వు కాలేజ్కి వెళ్ళావా, చదువుకున్నావా, హోంవర్క్లు చేసుకున్నావా, ఇంతే కాకుండా ఇంటి పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీతో ఉంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఆర్ దే థింకింగ్ అబౌట్ దేర్ పేరెంట్స్ ఆర్ దేర్ హోమ్ ఆర్ దేర్ గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళందరి గురించి ఆలోచిస్తున్నారా లేదా అన్నీ కూడా వాళ్ళు చేసే పనుల ద్వారా, వాళ్ళతో మాట్లాడడం ద్వారా తెలుస్తూ ఉంటుంది. అండ్ మనం కూడా ఆబ్వియస్లీ ఎంకరేజ్ చేయాలి కదా. సో ఇక్కడ చపాతీ కాల్చడం నేర్చుకుంటున్నాడు అన్నమాట. ఎట్లా పక్కన మనం చెప్తుంటే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. మనం వాడు కాలుస్తా అన్నప్పుడు వచ్చినప్పుడు మనం కూడా ఎంకరేజ్ చేయాలి. అఫ్కోర్స్ వాడు పర్ఫెక్ట్గా చేసేయకపోయినా పర్వాలేదు నాన్న ట్రై చెయ్యి అని చెప్పి మనం ఎంకరేజ్ చేయాలి. లేకుండా అదే నీకు సరిగ్గా చేయడం రాదు వెళ్ళిపో అని అంటే ఇంకా వాళ్ళకి ఎప్పటికీ రాదు కదా. సో అట్లాగా వాళ్ళని ఓకే అన్నీ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి ఇంకా అన్నీ చేయడము మీకు కూడా రావాలి అని చెప్పి ఇంకా నేను కూడా ఎక్కువ కిచెన్లోకి అది వాళ్ళని ఏమన్నా చేసుకొని తినమండము ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నా అనమాట. సో అలాగే ఇప్పుడు పుల్కాలు కాల్చడం నేర్చుకుంటా అని చెప్పి ఏదో ట్రై చేస్తూ ఉన్నాడు. సరిగ్గా రాలేదు, బట్ స్టిల్ హీ ట్రైడ్. సో నాకు మంచిగా అనిపించింది అనమాట. ఓకే వెళ్ళేంత వరకు నీకు ఇది కావాలా అది కావాలా అని చెప్పి నా ప్యాకింగ్లో హెల్ప్ చేశారు. అండ్ మామయ్య కూడా చెప్తున్నారన్నమాట, మమ్మీ వెళ్ళిపోనీ తాతయ్య మనం మంచిగా అన్నీ నేను చూసుకుంటా కదా నీకు అది ఇది అని చెప్పి చెప్తున్నారు. అంటే మనకు పెద్దవాళ్ళకి అన్నీ అరేంజ్ చేయాలి కదా, టేబుల్ పైన అన్నీ పెట్టడం, సర్వింగ్ కానీ ఇట్లాగా అన్నీ టైం టు టైం చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటివన్నీ కూడా వాళ్ళిద్దరూ చేస్తారు. సాకేత్ సమేత్ ఇద్దరు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళ తాతగారిని. సో ఇంకా నేను ఆ ధైర్యంతో వెళ్తున్నాను అనమాట. చెప్పాను కదండి మా వారు రాలేదు ఇంకాను, బట్ ముందు నేను వెళ్తున్నాను. ఆయన మిడ్ నైట్ వస్తారనుకుంటా. అండ్ ఇక్కడ కాంప్లెక్స్లో ఆబ్వియస్లీ సెక్యూరిటీ ఇవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. జస్ట్ వాళ్ళ ఫుడ్ ఎలాగా ఏంటి ఇవి ఒకటే నేను కొంచెం చూసుకున్నాను అనమాట. అండ్ వాళ్ళకి కావాల్సినవి కూడా ముందుగానే ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం ఇడ్లీ పిండి అవి మనం రెగ్యులర్గా చేస్తుంటాం కదా, అట్లాంటి ఇడ్లీ పిండి, దోశ పిండి అవి రెడీ చేసి పెట్టడం, చట్నీ చేసి పెట్టడం, ఒక కర్రీ కూడా చేపల పులుసు చేస్తాను. సో దట్ వాళ్ళకి చేపల పులుసు అయితే 2 రోజులు ఉంటుంది అని చెప్పి. అండ్ ఇదిగోండి వాడు ఫుట్బాల్ జెర్సీ వేసుకున్నాడు అనమాట. ఇద్దరికి ఫుట్బాల్ పిచ్చి కదండి. సో ఫుట్బాల్ జెర్సీ వేసుకున్నాడు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ క్లబ్ మమ్మీ అని అనుకుంటూ చెప్తూ ఉంటాడు. మొత్తం షాపింగ్కి వెళ్తే ఎక్కడైనా జెర్సీలు కనిపిస్తే ఇంకా జెర్సీయే కావాలని అడుగుతారు. మిగతా అన్నీ కావాలి ఇలాంటివన్నీ ఏం అడగరు, కానీ ఫుట్బాల్ జెర్సీ అంటే మాత్రం అదేంటో తెలియదు, అంత క్రేజ్ వాళ్ళకి. సో మొత్తానికి ఇంట్లో పనికి కూడా ఫుట్బాల్ జెర్సీ వేసుకున్నాడు. అండ్ చూసారు కదా ఫైనల్లీ వాడికి పుల్కా చేయడం కూడా మంచిగా వచ్చింది, మంచిగా పూరిలాగా పొంగింది అనమాట. సో ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఆఫ్ కోర్స్ హీ వాజ్ ఆల్సో హ్యాపీ. సో మంచిగా వాడికి కొంచెం నేర్పించి కానీ తీయడం అది రావట్లేదు. సో ఇంకా కొంచెం చేస్తూ ఉంటే మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి కదా. సో అట్లా వాళ్ళని కొంచెం కిచెన్లో బాగానే అలవాటు చేస్తున్నాను. సో మొత్తానికి నా ప్యాకింగ్, డిన్నర్ ప్రిపరేషన్లు అవి ఇవి అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫటాఫట్ రెడీ అయిపోయి స్టేషన్కి బయలుదేరాలన్నమాట. ఇంకా అఫ్కోర్స్ లాస్ట్ మినిట్ వరకు ఫైనల్ టచ్అప్స్ ఉంటూనే ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసేసుకొని బయలుదేరిపోవాలి. ఈవినింగే బయలుదేరాలన్నాను కదా, నైట్ ట్రైన్ అయినా సరే. సో అందుకని అన్నీ చూసేసుకున్నాను అనమాట. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.